ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక పెట్టె ఉంది. దానిలో నుంచి శబ్దాలు వస్తున్నాయని ఊరి ప్రజలందరూ గుసగుసలాడుతూ ఉంటారు. ఇది నిజమేనా అని అర్జున్ అనే అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్తాడు. తన టార్చ్ వేసుకొని ఇంట్లో గది తలుపు తీస్తూ ఉంటాడు. అక్కడ ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టె పాత కాలపు పెట్టె. దాన్ని చూస్తూ ఉంటాడు అర్జున్. దాని దగ్గరికి వెళ్తాడు. దాన్ని తీయాలని చూస్తూ ఉంటాడు. అది ఎంతో బాగుంటుంది. కానీ అదొక పాత కాలపు పెట్టె. దానిపైన ఉన్నది ఏంటో అని చదువుతూ ఉంటాడు. కానీ తనకి అది అర్థం కాదు. అవి ఒక మంత్రాలు లాగా ఉంటాయి. అయితే ఆ పెట్టెని ఓపెన్ చేయగా దానిలో నుంచి ఒక పొగ అనేది బయటికి వస్తుంది. హెహెహె, ఇందులో ఏమీ లేదు. దీనికోసం ఆ ఊరి ప్రజలు గుసగుసలాడుతున్నానంటే ఒకరోజు అద్దంలో చూసుకున్నప్పుడు అర్జున్ వెనకాల ఒక ఆత్మ కనిపిస్తుంది. అయితే అర్జున్ పడుకుంటే ఆత్మ కనిపిస్తూనే ఉంటుంది. హే, ఆత్మ అర్జున్ వెనకాలనే ఉంటుంది. ఆ ఆత్మ అర్జున్ మంచం కిందకి తొంగి చూడగా దాని యొక్క చేతి బయటికి వస్తుంది. ఆ ఆత్మని చూసి అర్జున్ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పారిపోలేడు. అయితే ఎక్కడికి పారిపోయినా అర్జున్ వెనకాలే ఆ ఆత్మ కనిపిస్తుంది. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన అర్జున్ ఏమయ్యాడో అని ఊరి ప్రజలందరూ వెళ్ళి ఆ ఇంట్లోకి చూస్తారు. కానీ చెప్పులు మాత్రం కనిపిస్తాయి. అక్కడ ఇంకో పెట్టె అలాగే ఉంటుంది. దాని టక్ 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 అనే శబ్దం వస్తుంది. పెట్టె మళ్ళీ నింపబడింది అని అర్జున్కి. అక్కడ నింపబడిన పెట్టె ఎవరిదో కాదు, అర్జునే. ఆ ఇంట్లోకి వెళ్ళిన అర్జున్ మళ్ళీ తిరిగి రాలేదు. పెట్టె మళ్ళీ నింపబడింది అని ఊరి ప్రజలు భయంతో ఆ ఇంటి వైపు చూడడం మానేశారు. అయితే ఆ ప్రజలకు చెప్పులు మాత్రమే కనిపించాయి. తర్వాత నువ్వే అని ఒక శబ్దం మెల్లిగా వచ్చింది. ఇప్పటికీ ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు.